శాతం మంది ఎక్కువ మంది చేరారు. దానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ఈరోజు కోవూరు నియోజకవర్గం విడవల మండలం నుంచి కొంతమంది మా పార్టీ నుంచి పోవడం వాస్తవం. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉంటూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న క్షణంలో కూడా నామినేట్ చేసినటువంటి పోస్టులు రాజ్యసభ సభ్యులైతేనేమి శాసనమండలి సభ్యులు ఉన్నారు. అటువంటి వాళ్లే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఓటమి చెందిన తర్వాత కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తులు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, శాసనమండలి సభ్యులు ఉన్నారు. వాళ్ళ జీతాలు నెలకి 4-5 లక్షలు తీసుకున్నటువంటి వాళ్లే పోయిన పరిస్థితిలో ఈ రోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి విడవలో ఉండిపోయినటువంటి సర్పంచులు, మండల నాయకులు పోవడం జరిగింది. మరి ఈరోజు మీరు ఇప్పుడే చూసా, మరి విడవలూరు మండలం అంతా ఖాళీ అయిపోయిందంటానికి. నేను అదే చెప్తున్నా, ఖాళీ అవటానికి ఇది ఏమన్నా అంగట్లో ఉండే వస్తువులు కాదు కదా. ఇది ప్రజాదరణ కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క రాష్ట్రంలో 40% ఓటేజ్ ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ జరిగి 1 సంవత్సరం అవుతా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అవలంబిస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితేనే అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం కాబట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే మరి ప్రజలందరూ కూడా జేజేలు కొడతా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మనం అండగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం మనల్ని నెట్టేయడం ముంచేసింది. ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకి సంక్షేమం రావడం లేదు, గ్రామంలో అభివృద్ధి లేదని చెప్పేసి ఈ రోజు ఎంతో మంది ఇప్పటికే యూటర్న్ తీసుకున్న పరిస్థితి. మరి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఏంటంటే వాళ్ళ స్వలాభాల కోసం పోతా ఉంటారు, వస్తా ఉంటారు. ఇప్పుడు పోయినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా, ఈ రోజు జాయిన్ అయినటువంటి ఏ వ్యక్తి కూడా మా పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. 2012లో ఇక్కడే పోటీ చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డికి సహకరించిన పరిస్థితులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేశారు. 14లో ఒక పార్టీ ఉండేవారు, 19లో మళ్ళీ మా పార్టీకి వచ్చారు, 24లో మా పార్టీ చేశారు. ఈ రోజు వచ్చేసి వాళ్ళకి షెల్టర్ ఎక్కడ ఉంటే అక్కడ పోతా ఉన్నారు. పవర్ పాలిటిక్స్ లో కొంతమంది బానిసత్వంగా వహిస్తున్నారు. అటువంటి బానిసలు ఈ విధంగా చేస్తా ఉంటారు. అంతేగాని వాళ్ళ వల్లే తుడుచుకోపోయిందంటే మటుకు తప్పు. ఏంటంటే ప్రజాదరణ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకే తెలుసు. నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళు నోటుకున్న మాట్లాడిన బయట మీ దగ్గరే ఉంది. నిన్న మొన్న ఒక 4 రోజుల క్రితం కూడా బాగున్నటువంటి ప్రభుత్వం, ప్రజారంజక పాలన ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మరి యొక్క నిరంకుశ పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి కంపేర్ చేస్తూ మాట్లాడింది ఆ నాయకులే. మీరు తీసుకోండి, మీ దగ్గర ఉన్నాయి కదా బయటింగ్ లో. మరి ఈ రోజుకి ఇప్పటికే ఈ పార్టీ వచ్చేసి మరి మా దగ్గర అధికారాలు వాస్తవం చెప్తా ఉన్నాం. మా దగ్గర పోయినటువంటి యూటర్న్ తీసుకున్న నాయకులు 90% మాతో టచ్ లో ఉండరు. 90 మంది 100కి వాళ్ళు మేము వస్తాను, అరే బాబు ఇప్పుడు రావడం మా దగ్గర అధికారాలు ఏమన్నాయన, మీ దగ్గర అధికారాలు ఉన్నాయి, ఏసీ రూమ్ ఉన్నాయి, మీరు ప్రజెంట్ గా రెస్ట్ తీసుకోండి, మీరు వచ్చే